హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్‌గా ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోస్‌లో నేను చెప్పాను. వీసాలు ఎన్ని రకాలుంటాయి ఏంటనేది. 3 వీసాల గురించి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ 3 వీసాలు వచ్చేసి ఏంటంటే, ఒకటి కార్గో వీసా, 2 ప్లాంటేషన్ వీసా, 3 వచ్చేసి బీపీ-10 అంటే ప్రొఫెషనల్ వీసా. ఈ 3 వీసాల గురించి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసి నాలుగో వీసా. నాలుగో వీసా ఏంటంటే కన్‌స్ట్రక్షన్ వీసా. కన్‌స్ట్రక్షన్ వీసా తీసుకోవడం వల్ల ఏంటి, ఏమేమి వర్కులు చేపిస్తారు అంటే, కన్‌స్ట్రక్షన్ వీసా అనేది వీసాలన్నిట్లో కల్లా చీపెస్ట్ వీసా. ఏంటంటే సర్వీస్ ఛార్జ్ కూడా ఎంత అవుద్దంటే రూ. 1,00,000 లోపే అవుద్ది కన్‌స్ట్రక్షన్ వీసాకి. రూ. 1,00,000 లోపు అవుద్ది. కాకపోతే శాలరీ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటది. కాకపోతే శాలరీకి తగ్గట్టు వర్క్ అయితే కూడా ఉంటది. వర్క్ కూడా మామూలుగా ఉండదు. కన్‌స్ట్రక్షన్ వీసా ఏంటంటే మనకి ఊళ్ళో తాపీ మేస్త్రులు ఉంటారు కదా! అలాగా తాపీ పని అంట కన్‌స్ట్రక్షన్ వర్కు. కన్‌స్ట్రక్షన్ వర్క్ అంటే ఇక్కడ ఎండ అయితే మామూలుగా ఉండదు. ఎండ కాసినంత సేపు అలాగే కాస్తది. ఎంత ఎండలోనైనా పని చేయాలి. ఎంత వర్షంలోనైనా పని చేయాలి. కన్‌స్ట్రక్షన్ వీసా తీసుకుంటే. శాలరీ కూడా బానే ఉంటది గానీ, కాకపోతే హార్డ్ వర్క్ అయితే ఉంటది. కన్‌స్ట్రక్షన్ వీసా తీసుకొని వచ్చిన వాళ్ళకి వర్క్ ఎలా ఉంటది, లేదంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా, లేదు కన్‌స్ట్రక్షన్ వీసా మీద రావాలనుకునే వాళ్ళైనా ఎలా ఉంటదో వర్కు ఈ కింద వీడియోలో మొత్తం వీడియోలో ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కన్‌స్ట్రక్షన్ వీసా తీసుకున్న వాళ్ళు ఏమేమి వర్కులు చేస్తారు, ఎలా చేస్తారు అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం అన్ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేం వర్క్స్ ఉంటాయి, ఎలా ఎలా చేస్తారు, ఎవరెవరి కింద చేయాలి, ఏంటనేది, శాలరీ ఎంత వస్తదో కూడా నీకు అన్ని క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి. వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, కన్‌స్ట్రక్షన్ వీసా మీద మన తెలుగు వాళ్ళైతే 100%కి ఓన్లీ 5% కూడా ఉండరు. 5 కాదు 2% కూడా ఉండరు. అంతా కన్‌స్ట్రక్షన్ వీసా మీద వచ్చిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ అండ్ నేపాలోళ్ళు అయితేనే వస్తారు. వాళ్ళైతేనే చేయగలరు ఇక్కడ వర్కు. చూడండి, ఎందుకంటే పాపం వాళ్ళకి రూములు కూడా ఉండవు. అలాగే ఫుడ్ కూడా ఉండదు. పాపం ఏది దొరికితే అది తిని అలా పని చేస్తూ ఉంటారు. రూములు కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయరు. చూసారా కన్‌స్ట్రక్షన్ వీసా మీద వస్తే వర్క్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, లారీ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మా కంపెనీ దగ్గర వర్షం వస్తుంటే వాటర్ అయితే స్టాక్ అయి ఉండిపోతుంది. అందుకని చెప్పి కాంట్రాక్టర్ని పిలిపించి కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. ఇచ్చేసి ఏం చేయాలి ఏంటంటే, వాడు అన్నాడు అనమాట, చిన్న డ్రైనేజీ కింద కడితే బాగుంటుందని చెప్తే కట్టడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. చూడండి, వర్క్ అయితే స్టార్ట్ అయింది. విజిట్ చేయడానికి ఎంతమంది వచ్చారో, ఆ రెడ్ జాకెట్ వేసుకొని నా కంటైనర్ పక్కంట వెళ్తున్నారు చూడండి, వాళ్ళందరూ మేనేజర్సే. వాళ్ళందరూ ఏంటి, ఎలా జరుగుతుంది వర్క్ అని చెప్పి విజిట్ చేయడానికి అయితే వస్తారు. అణువణువు మనం ఏమేం చేస్తున్నాం అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ఏది తేడా వచ్చినా ఇమీడియట్గా అయితే వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు అలా చేస్తున్నాం ఏంటని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే పని చేయాలి. మన వాళ్ళు అయితే చేయలేరు ఇలాగ పని. వీళ్ళ పాపం స్నానాలు ఒక్కొక్కసారి వారం రోజులు 2 వారాలు కూడా స్నానం చేయకుండా అయితే ఉంటారు. వర్క్ కూడా అలాగే ఉంటుంది. వర్క్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ కాబట్టి అది కట్టేది కాంక్రీట్ కలిపి మిక్స్ అయితే వచ్చింది. ఒక్కొక్కసారి వీళ్ళ చేతులతో కలుపుతారు. పాపం చాలా కష్టం ఫ్రెండ్స్. అసలు ఈ వర్క్ అయితే మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా చేయలేరు. చాలా కష్టంగా ఉంటుంది. మీరే చూడండి, అది చూడండి, కాంక్రీట్ వేసేసింది, కింద ఒలిగిపోయింది, అయినా ఇలా చేతులతో ఎత్తాలి, ఎలా లాగుతున్నారు చూడండి. నేనైతే ఎవరో చూడట్లేదు కదా అని చెప్పి సీక్రెట్గా వీడియో తీస్తుంటే, ఈడైతే వెనకాల నుంచి సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చేసాడు. మా ఇద్దరికి చాలా సేపు డిస్కషన్ అయితే జరిగింది. ఎందుకు వీడియో తీస్తున్నావు ఏంటి అని అడిగితే, మా ఫ్రెండ్స్కి చూపించడానికి ఏదో తీస్తున్నానంటే, సరే అని చెప్పి ముందుగానే నీ ఫోన్ అలౌ చేయడానికి ఒక పాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఆ పాస్ అయితే చూపించమన్నాడు. పాస్ చూపించిన తర్వాత ఓకే అని చెప్పిన తర్వాతే ఆడు నవ్వుతూ నా వీడియోలో మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి చెప్పాడు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మీకోసమే చాలా కష్టపడి వీడియో అయితే తీస్తున్నాను. కన్స్ట్రక్షన్ వర్క్ మీద వచ్చే వాళ్ళకి వర్క్ ఎలా ఉంటుందంటే ఈ వీడియోలో చూపించడానికి నేను చాలా కష్టపడి అయితే వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, వర్క్ అయితే ఇలా ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా రావాలనుకున్నా, లేకపోతే వచ్చి చేస్తున్న వాళ్ళైనా చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే ఈ వీడియో చాలా కష్టపడి అయితే తీస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడు కదా వీడియోలో, ఈడే వచ్చేసి ఇక్కడ కాంట్రాక్టర్ అనమాట, చైనా వాడు. చూడండి, ఎక్కడ తాపీ మేస్త్రులు అందరూ కూడా ఆల్మోస్ట్ చైనా వాళ్ళు ఉంటారు. వాళ్ళ కిందే వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.